ఒక్కొక్క పాయింట్ చెప్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు తిరుమల ఘటనకు సంబంధించి తిరుపతిలో బాధితులను పరామర్శించడము, అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళడం అన్నీ చేశారు కదా. మీకు ఇంతకుముందు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారేమో ఎస్పీ సుబ్బారాయుడు పైన బదిలీ వేటు వేశారు, డిఎస్పీ రమణ కుమార్ని సస్పెండ్ చేశారు, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటేశారు, భద్రతాధికారి శ్రీధర్ పైన బదిలీ వేటు వేశారు. అంటే వీళ్ళు బాధ్యులు ప్రస్తుతానికి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళంతా బాధ్యులు. వీళ్ళపైన బదిలీ వేటో సస్పెన్షన్ వేటో వీళ్ళకి వేశారు. ఇది పక్కన పెడదాం. ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి నిర్ణయానికి వద్దాం. ఈయనేమంటారంటే టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో విఫలమయ్యారు, మరి వీళ్ళని కదా సస్పెండ్ చేయాలి, వీళ్ళపైన కదా వేటు వేయాలి. పైగా బీఆర్ నాయుడు వైఫల్యం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారి పేరు కూడా ఉచ్చరించలేదు, ఆ పేరు కూడా పలకలేదు. ఇక్కడ ఇద్దరూ వేరువేరుగా మాట్లాడటం ఎలా చూడాలి? సింపుల్. ఈ విషయాన్ని అంటే జరిగిన ఆ సంఘటన కాకుండా బీఆర్ నాయుడు గారి గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట విని ఆనందపడే వ్యక్తి ఒకడు ఉంటారు. ఆయన పేరు రాధాకృష్ణ గారు. ఆయన ఎందుకు పడతారు సార్, అది వేరే విషయం. పడతారు, చాలా ఆనందపడతారు ఆయన. ఎందుకంటే టీటీడీ చైర్మన్ ఈయన చేసినప్పటి నుంచి పాపం ఆయన బాగా గాలుతుంది. వెళ్ళి కలిశారు కదా, ఫార్మాలిటీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆయన టీటీడీ చైర్మనే వెళ్ళి కలిశారు. నేను అనేది ఏంటంటే, బాధపడక మిత్రమా, నీకు కూడా ఒక రోజు వస్తుంది, ఏదో ఒకటి నీకు కూడా ఇస్తారులే అని కలిసి ఉంటారు, అది వేరే విషయం. కానీ సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకున్నటువంటి ఇదేదైతే పేర్లు ఉన్నాయో దీని మీద పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన ఒక సనాతనిగా ఆయన దీని మీద ఉద్యమించాలి. తిరుమలలోనే ఉద్యమించాలి, బయట కాదు. తిరుమలలో ఉద్యమించి ఆయనని సస్పెండ్ చేయాలి, లేదా ఆయన రిజైన్ చేసే వరకు తిరుమలలోనే మకాం వేసి ప్రజల తరఫున వాళ్ళకి ప్రశ్నించాలి. ఎవరు తప్పన్నారో వాళ్ళందరూ సస్పెండ్ చేసేంత వరకు ఉండాలి తిరుమలలో ఉండి ప్రజల తరఫున. పవన్ కళ్యాణ్ గారు ఏ పేర్లు చెప్పారో వాళ్ళందరూ ఉండాలి. అందరూ ఉండాలి. నేనైతే పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేసేంత వరకు ఉండాలి. నేను ఇంకో విషయం చెప్తా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి. రెండోది, ఇదే టాపిక్ మీద మూర్తి గారు కూడా రోజు వీడియోలు చేయాలి టీవీ5లో. ఎట్లా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు తప్పని చేస్తారు కానీ ఇవి కూడా చేస్తారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సిస్టమ్ వల్లే ఈ రోజు ప్రాణాలు పోయాయని డెఫినెట్ గా ఇదే మాట్లాడతారు. ఆల్రెడీ నిన్నంతా రాత్రంతా మేలుకొని రాధాకృష్ణ గారు పొద్దున్న ఇందాక మీరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం నచ్చక తీసేశారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన టొఫేల్ అన్నారు, చాలా నచ్చక తీసేశారు కదా. అంతెందుకు వాలంటీర్లు పీకేశారు కదా. మరి అట్లాంటప్పుడు ఇది ఒకవేళ తీసుకొచ్చారే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారే అనుకుందాం, మరి మీరు ఎందుకు పీకేయలేదు? అంటే మీకు నచ్చిందనే కదా పీకేయింది. మీకు నచ్చినప్పుడు, మీరు ఫాలో అయినప్పుడు ఆ తప్పిదం మీదవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారిది అవుతుందా? సార్, ఇక్కడ ఏంటంటే చేయడానికి ఒక మంచి మనసు కావాలి సార్. దేవుడు ఏం చూస్తాడండి? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి చూస్తాడా? దేవుడు ఏం చూస్తాడు? ఎంత పెద్ద రాజని చూస్తాడా? దేవుడు మంచి మనసుతో ఏం పెట్టినా కూడా దేవుడు మంచి మనసు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసు చూశాడు సార్ దేవుడు. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఈ సంఘటన జరగలేదే, ఆయన ఉన్నప్పుడు ఏ ఇష్యూ జరగలేదే. మరి అంత బాగా టీటీడీని రన్ చేశారు అప్పుడు ఉన్నటువంటి చైర్మన్. మీరు అన్నారు కదా, మరి అది తీసేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది నచ్చకపోతే తీసేయాలి కదా, అవన్నీ తీసేశారు కదా, ఇది ఎందుకు తీయలేదని మీరు అడిగారు. మీలాంటి వాళ్ళు అడుగుతారని రాధాకృష్ణ గారికి తెలుసు. దానికి కూడా ఆన్సర్ రాసేశారు ఆయన. దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. ఇలాంటివి కనీసం ఇలాంటివి అడిగే వాళ్ళైనా ఉంటారు కదా, ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు. అది అడుగుతారని ఆయన ఏం రాశారంటే, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చినా భక్తుల నుంచి వ్యతిరేక వస్తుందనే భయంతో ఆ విధానాన్ని కొనసాగించారు. మరి వేరే విధానాలు ఎందుకు కొనసాగించలేదు? ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఎందుకు కొనసాగించలేదు? ఎవరో ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆన్సర్ కూడా రాసేసారు. నేను అదే చెప్తున్నా సార్, ఢిల్లీ నుంచి దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడమే కాకుండా ఈ ప్రశ్నలకి ఇట్లాంటివి వస్తాయని మళ్ళీ ఆన్సర్ కూడా రాసుకునేది మొదలు పెట్టారు. నిద్రపోలేదు సార్ రాత్రంతా. ఒక్కటే విషయం, రాత్రంతా మేలుకుంటే వచ్చిన ఏంటంటే ఒక విషయం, 4-5 నెలల కింద అనుకుంటా ఈ తిరుపతి లడ్డు, 5 నెలల కిందనా, 5 లేదా 5 నెలలు, 5 నెలల కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభాండం వేయడానికి వీళ్ళే ప్రయత్నించారు. ఈ రోజు వాళ్ళ చేతులు కాలే పరిస్థితి, రాత్రి మొత్తం నిద్ర లేకుండా ఎట్లా కాపాడాలి మా లీడర్ని అని చెప్పేసి ఆలోచనలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? తిరుమల వెంకటేశ్వరుడే. మళ్ళీ చెప్పండి, చాలా బాగుంది. తిరుమల వెంకటేశ్వరుడే తీసుకొచ్చాడు ఈ పరిస్థితి. మీరు ఆడిన అబద్ధాలకి, మీరు చేసిన అన్యాయానికి దేవుణ్ణి మోసం చేయగలమా సార్? సింపుల్ గా మీరు ఆన్సర్ చేయండి. నన్ను మీరు మోసం చేయొచ్చు, లేదా ఏమైనా చేసుకోవచ్చు, దేవుని మోసం చేయగలం? ఒక చిన్న అది ఉంది సార్, అందుగలడు ఇందులేడని సందేహించకు, ఎందెందు వెతికినా అందందే గలడు, బాత్రూంలో కూడా గలడు. నీ దగ్గర నీతో ప్రతి చోట దేవుడు ఉన్నాడు, ఎక్కడ లేడు చూపించండి. ఆ దేవుడిని నువ్వు మోసం చేయగలవా? చేయలేదు. మరి ఈ రోజు పరిస్థితి అదే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడ్డాడు.